హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు శైలజ. ఐఎమ్ అన్ అడ్వకేట్. ఈరోజు నేను మన రోజువారీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రకరకాల చట్టాలను అమల్లోకి తీసుకొని వస్తూ ఉంటుంది. అదేవిధంగా పాత చట్టాల ప్లేస్లో కొత్త చట్టాలని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా తీసుకుంటూ పోతే ఈ మధ్యనే కొత్తగా వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019 అమెండ్మెంట్ తీసుకొని రావటం జరిగింది. సవరణ తీసుకొని వచ్చింది. దీని ప్రకారం వినియోగదారుల పరిరక్షణ చట్టం ఏదైతే పాత చట్టం ఉందో దానిలో కొన్ని మార్పులతో ఈ కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకొని వచ్చారు. అయితే ఈ కొత్త చట్టం అమల్లోకి తీసుకురావటం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రెజెంట్ మన సొసైటీలో డిజిటల్ ఏజ్ ఇంట్రడ్యూస్ అయింది. న్యూ ఎరా ఆఫ్ ఈ-కామర్స్ అండ్ డిజిటల్ బ్రాండింగ్ అన్నది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కన్జ్యూమర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగాయి. డిజిటలైజేషన్ ఎప్పుడైతే వ్యాస్ట్గా డెవలప్ అయిందో వినియోగదారుడికి కూడా లార్జ్ వెరైటీస్ ఆఫ్ చాయిసెస్ దొరికాయి. అంటే ఇప్పుడు ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఒక ప్రోడక్ట్ గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ రేట్స్ వేరొక ఆన్లైన్ ప్రోడక్ట్ యొక్క దీంతో కంపారిజన్ చేసుకొని దీనికి చూసుకొని వినియోగదారుడికి ఒక రకంగా ఈ డిజిటలైజేషన్ ఎప్పుడైతే ఈ-కామర్స్ ఎరా వచ్చిందో దాంట్లో స్వేచ్ఛ వచ్చింది. దాంతో ఆ వినియోగదారుడు తనకి నచ్చిన విధంగా ఆ ప్రోడక్ట్ని కొనుగోలు చేసుకునే అవకాశం దొరికింది. సో ఈ విధంగా షాపింగ్ సర్వీసెస్ కానీ ఏదైతే కన్వీనియంట్గా మారడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ వినియోగదారుడు ఎప్పుడైతే ఈ ఆన్లైన్ బిజినెస్ ఇంట్రడ్యూస్ అయ్యి స్వేచ్ఛ దొరికిందో వినియోగదారుడికి, ఆ రకంగానే స్వేచ్ఛతో పాటు కొన్ని రకాలైన మోసాలు కూడా జరగడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ షాపింగ్ వల్ల కానీ, ఈ-కామర్స్ షాపింగ్ వల్ల కానీ, లేకపోతే ఈ-కామర్స్ ట్రేడింగ్ వల్ల కానీ కొన్ని రకాల మోసాలు కూడా జరుగుతాయి. అయితే ఇది వరకు పాత చట్టంలో ఈ విధంగా ఏవైనా మోసాలు జరిగితే దానికి ఏ రకమైన శిక్ష కానీ దాని గురించి కొంతవరకు డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఆ డ్రాబ్యాక్స్ అన్నీ క్లియర్ చేస్తూ సో వీటన్నిటిని మైండ్లో ఉంచుకొని ఆ కొత్త ఛాలెంజెస్ ఏవైతే ఫేస్ చేయాలో దానికి అనుగుణంగా ఈ డిజిటల్ ఏజ్లో ఏవైతే ఛాలెంజెస్ వస్తున్నాయో వాటినన్నిటిని ఫేస్ చేసే విధంగా ఇండియన్ పార్లమెంట్ వచ్చి 2019 ఆగస్టు 6న ఈ ల్యాండ్ మార్క్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ బిల్ పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ బిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ స్పీడీ సెటిల్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్. అంటే వినియోగదారుడికి ఏవైతే డిస్ప్యూట్స్ వినియోగదారుడికి ఏవైతే పరిహారం కోరుకుంటాడో ఆ పరిహారాన్ని త్వరితగతిని ఇచ్చే విధంగా ఈ న్యూ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ బిల్లో అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. అయితే ఆగస్టు 6, 2019 ఈ బిల్లును పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేశారు. ముఖ్యంగా ఈ న్యూ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లోకి హైలైట్స్లో మనం కానీ వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకునేది ఇట్ కవర్స్ ఈ-కామర్స్ ట్రాన్సాక్షన్స్. ఫస్ట్ ఈ-కామర్స్ ట్రాన్సాక్షన్ అన్న దీన్ని కవర్ చేసింది. అదేవిధంగా ఎన్హాన్స్మెంట్ ఆఫ్ పెక్యునరీ జ్యూరిడిక్షన్. ఇప్పుడు ఏదైతే పెక్యునరీ జ్యూరిడిక్షన్ ఉందో డిస్ట్రిక్ట్ ఫోరమ్స్ కానీ, స్టేట్ ఫోరమ్స్ కానీ, నేషనల్ ఫోరమ్స్ కానీ ఆ పెక్యునరీ జ్యూరిడిక్షన్ని ఎన్హాన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా కేసెస్ ఫైలింగ్ ఆఫ్ కంప్లైంట్స్. ఇప్పుడు మనము వినియోగదారుడు ఇప్పుడు ఏదైతే కేసెస్ ఫైల్ చేస్తున్నాడో ఆ ప్రొసీజర్ని కంప్లీట్గా మార్చడం జరిగింది. అందులో కొన్ని మార్పులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ, కొత్త అథారిటీ ఎస్టాబ్లిష్మెంట్ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ, CCPA అంటారు దాన్ని. ఈ CCPA అథారిటీ కింద ఏ డిస్ప్యూట్స్ని అయితే తీసుకుంటుందో అవన్నీ ఈ కొత్త చట్టంలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా
ప్రోడక్ట్ లయబిలిటీ అండ్ పీనల్ కాన్సిక్వెన్సెస్ అన్న ఒక న్యూ కాన్సెప్ట్ని ఈ యాక్ట్లో పొందుపరచడం జరిగింది. ఈ ప్రోడక్ట్ లయబిలిటీ అండ్ పీనల్ కాన్సిక్వెన్సెస్ అంటే ఏంటో తర్వాత మనం డిస్కస్ చేద్దాము. అదేవిధంగా అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్స్ కానీ ఈ థర్డ్ పార్టీ సెల్లర్స్ కానీ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఈ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ఏవైతే చేస్తారో దానివల్ల వినియోగదారుడు ఏ విధంగా అయితే మోసపోతాడో, ఆ మోసపోయినప్పుడు ఆ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ వల్ల ఒకవేళ జరిగితే దానికి ఏ విధంగా మనము పరిహారం ఉంటుంది దానికి అన్న దాని గురించి కూడా ఈ కొత్త యాక్ట్లో, కొత్త చట్టంలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా ఇంకొక మెయిన్ కీ పాయింట్ తీసుకుంటే ప్రొవిజన్స్ ఫర్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్స్ రిజల్యూషన్. ఇంతవరకు వినియోగదారుడు ఏదైనా నష్టపోతే వినియోగదారుని చట్టం ద్వారా నేషనల్ డిస్ట్రిక్ట్ ఫోరంలో కానీ, స్టేట్ ఫోరంలో కానీ, నేషనల్ ఫోరంలో కానీ వేసుకునే విధంగా పాత చట్టంలో అంశాలు ఉన్నాయి. ఈ కొత్త చట్టం ప్రకారము ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్స్ రిజల్యూషన్కి ఒక అవకాశం ఇచ్చింది. దీని ద్వారా వినియోగదారుడు ఉత్పత్తిదారుడు మధ్య తలెత్తే సమస్యలు ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్స్ రిజల్యూషన్ ద్వారా సాల్వ్ చేసుకోవచ్చని ఈ కొత్త చట్టంలో చెప్పబడింది. ఇది ఒక కొత్త పరిణామం కింద చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనివలన ఈ కన్స్యూమర్ కోర్ట్స్లో పెండింగ్ కేసెస్ సంఖ్యను తగ్గించే క్రమంలో ఈ కొత్త మార్పులు తీసుకురావచ్చని నేను అనుకుంటున్నాను. ఈ రకంగా మెయిన్ పాయింట్స్ ఈ కొత్త చట్టంలో మార్పులు తీసుకురావడం జరిగింది. సో మనము ముందుగా ఒక్కొక్క పాయింట్ గురించి బ్రీఫ్గా మనము దాని గురించి చెప్పుకుందాము. ఓకేనండి, మొదటిగా ఈ కొత్త వినియోగదారుల పరిరక్షణ చట్టంలో మొదటి విషయానికి ముఖ్యమైన మార్పుల్లో భాగంగా తీసుకుంటే ఫస్ట్ విషయానికి వస్తే ఇట్ కవర్స్ ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్. ఇందులో ఈ కామర్స్ ట్రాన్సాక్షన్ అన్న దీన్ని కవర్ చేసింది కొత్త యాక్ట్. దీని ప్రకారం కన్జ్యూమర్ అన్న నిర్వచనాన్ని కొంచెం వైడర్ చేసింది. దాని ప్రకారం ఏంటంటే ఈ డెఫినేషన్ ప్రకారము కన్జ్యూమర్ అంటే ఎవరంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ, ఎలక్ట్రానిక్ మీన్స్ కానీ, టెలిషాపింగ్ ద్వారా కానీ, డైరెక్ట్ సెల్లింగ్ కానీ, మల్టీ లెవెల్ మార్కెటింగ్ ద్వారా ఎవరైతే వస్తువులు కొనుగోలు చేస్తారు వినియోగదారుడు, వీళ్ళందరూ కూడా వినియోగదారుడు అన్న నిర్వచనంలోకి వస్తారని ఈ కొత్త యాక్ట్లో చెప్పడం జరిగింది. ముందు యాక్ట్ ఏదైతే ఉందో 1986 యాక్ట్లో ఈ విషయాన్ని చేర్చలేదు. ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్ కానీ, టెలిషాపింగ్ కానీ ఇవి ఏమీ కన్జ్యూమర్ అన్న దీంట్లోకి రావు. సో ఈ కొత్త యాక్ట్ ప్రకారం ఈ డెఫినేషన్ వైడర్ వల్ల ఎనీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ రిలేటింగ్ టు కన్జ్యూమర్ కమ్ అండర్ దిస్ న్యూ యాక్ట్. సో ఇది ఓ రకంగా ఏ రకమైన ఆన్లైన్ మోసాలు జరిగినా కూడా ఈ కొత్త చట్టం ప్రకారం మనం పరిహారం పొందవచ్చు అని ఈ కొత్త యాక్ట్లో చెప్పబడింది. ఇక ఈ కొత్త చట్టంలో రెండో విషయానికి వస్తే ఎన్హాన్స్మెంట్ ఆఫ్ పెక్యునరీ జ్యూరిడిక్షన్. పెక్యునరీ జ్యూరిడిక్షన్ అంటే ఒక కోర్టు పరిధిలో ఎంత మొత్తం వరకు ఆ కోర్టు విచారణ జరపగలదు అన్న దాని గురించి చెప్తుంది పెక్యునరీ జ్యూరిడిక్షన్ అంటే. దీని ప్రకారం కొత్త యాక్ట్లో అమెండ్ చేసిన జ్యూరిడిక్షన్ పవర్స్ ప్రకారం డిస్ట్రిక్ట్ ఫోరము ఇప్పుడు ఇండియన్ రూపీస్లో 10 మిలియన్ రూపీస్ వరకు గూడ్స్ అండ్ సర్వీసెస్ వాల్యూ 10 మిలియన్ రూపీస్ వరకు ఉన్న వాటిని డిస్ట్రిక్ట్ ఫోరంలో మనము దానికి అధికారం ఇచ్చింది. డిస్ట్రిక్ట్ ఫోరం ఎంటర్టైన్ చేయొచ్చు. ఆ పరిధి వరకు ఉన్న, ఆ పరిధి లిమిట్ వరకు ఉన్న గూడ్స్ విలువ ఉన్న కేసెస్ని డిస్ట్రిక్ట్ ఫోరం టేకప్ చేయొచ్చు. ఇంకా స్టేట్ కమిషన్కి వస్తే ఆ వాల్యూ వచ్చి 10 మిలియన్ రూపీస్ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. బట్ ఈ డస్ నాట్ ఎక్సీడ్ 100 మిలియన్ రూపీస్. స్టేట్ కమిషన్ వచ్చి 10 మిలియన్ వరకు విచారణ జరపవచ్చు, కానీ అది 100 మిలియన్ రూపీస్ వరకు మించి దాటకూడదని ఈ యాక్ట్లో చెప్పబడింది. ఇక నేషనల్ కన్జ్యూమర్ ఫోరంకి వస్తే దీని విలువ వచ్చి 100 మిలియన్ రూపీస్ వరకు ఎన్హాన్స్ చేయడం జరిగింది. సో ఒక రకంగా ఈ కొత్త చట్టంలో ఆల్రెడీ ఉన్న డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్ ఫోరమ్స్కి
అదనంగా కొంత అధికారాలు ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఇంకొంచెం త్వరితగతిన ఈ వినియోగదారుడికి ఏదైతే వినియోగదారుల ఫోరంలో ఈ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఈ త్వరితగతిన అవి పరిష్కారం అయ్యే ఛాన్సెస్లో భాగంగా ఈ అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. వాటికి ఇంకొంచెం అధికారాలను వాటికి ఇస్తూను ఇది వన్ ఆఫ్ ద మెయిన్ కీ పాయింట్స్ ఇన్ న్యూ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019. ఇక 4వ విషయానికి వస్తే ఈ ఫైలింగ్ ఆఫ్ కంప్లైంట్స్. ఇప్పటి వరకు ఏదైనా ఒక వినియోగదారుడికి మోసం జరిగినా కానీ ఏ రకమైన అతని పరిష్కారం పొందాలన్నా కానీ ఆ వినియోగదారుని నేరుగా వినియోగదారుని ఫోరంలో అప్లికేషన్ ఫైల్ చేయడం అన్నది ఇప్పుడు పాత చట్టంలో ఉన్న అంశం. సో ఈ న్యూ యాక్ట్ ప్రకారం ఫ్లెక్సిబిలిటీ ఇచ్చింది కన్జ్యూమర్కి. కన్జ్యూమర్ కెన్ ఫైల్ ఏ కంప్లైంట్ ఏ రకంగా అంటే ఆయన నివాసం ఉన్న ప్రాంతం నుంచి కానీ లేదంటే ఆయన వర్క్ చేసే ప్రాంతం నుంచి కానీ కేసు ఫైల్ చేసుకోవచ్చు. ఇది పాత చట్టంలో ఏ విధంగా ఉంది అంటే ఎక్కడైతే గూడ్స్ కొంటామో లేదంటే ఎక్కడైతే ఆ గూడ్స్ సెల్లర్ రిజిస్టర్ అయ్యి ఉన్నాడో అక్కడి నుంచే ఆ కంప్లైంట్ ఫైల్ చేయడం పాత చట్టంలో ఉన్న అంశాన్ని మార్పు చేస్తూ ఇప్పుడు కన్జ్యూమర్కి అదనంగా కొంత రైట్స్ కల్పిస్తూ కన్జ్యూమర్ ఎక్కడైతే నివసిస్తున్నాడో లేదా కన్జ్యూమర్ ఎక్కడైతే వర్క్ చేస్తున్నాడో అక్కడి నుంచి కేసు ఫైల్ చేసే అధికారాన్ని కల్పించింది. అండ్ న్యూ యాక్ట్ ఆల్సో కంటెన్స్ ఎనాబ్లింగ్ ప్రొవిజన్స్ ఏంటైతే ఇచ్చిందంటే కన్జ్యూమర్కి కంప్లైంట్స్ ఎలక్ట్రానికల్లీ ఫైల్ చేయొచ్చు, అంటే ఆన్లైన్ ద్వారా ఫైల్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం హీరింగ్ త్రూ వీడియో కాన్ఫరెన్సింగ్. ఏదైతే ఈ వినియోగదారుని ఫోరంలో ఉన్న కేసెస్ ఏవైతే ఉన్నాయో కన్జ్యూమర్ ఫోరంలో ఉన్న కేసెస్ ఏదైతే ఉన్నాయో ఆ కేసులన్నీ కూడా హీరింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేయొచ్చు. దిస్ ఈజ్ ఎయిమ్ టు ప్రొవైడ్ ప్రొసీజరల్ ఈజ్. అంటే ఈ ప్రస్తుతం ఏదైతే అమల్లో ఉన్న ఈ విధానాన్ని ఇంకొంచెం సులభతరం చేసి కన్జ్యూమర్కి మోర్ రైట్స్ కన్వీనియంట్ కల్పించే విధంగా ఈ ఎనాక్ట్మెంట్ తీసుకురావడం జరిగింది ఈ యాక్ట్లో. సో ఇది వన్ ఆఫ్ ద మేజర్ కీ ఎనాక్ట్మెంట్ ఇన్ న్యూ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019. ఎందుకంటే ఇవాళ రేపు మనం అందరము డిజిటల్ ఎరాలో ఉన్నాము. వీఆర్ ఆల్ సెల్లింగ్ బయింగ్ గూడ్స్ త్రూ ఆన్లైన్ ప్రాసెస్. ఈ కామర్స్ బిజినెస్ ప్రస్తుతం మన దీంట్లో నడుస్తుంది. సో ఇందులో తలెత్తే రకరకాల సమస్యలకి వినియోగదారుడికి పరిష్కారం రావాలి అంటే మన పాత చట్టాల్లో కూడా మార్పులు రావాలి. అదేవిధంగా ఈ చట్టాల్లో కూడా మార్పులు తీసుకురావడం జరిగింది. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్ ఇన్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. ఇంకా మరొక ముఖ్యమైన విషయాన్ని ఈ యాక్ట్లో ఒక ముఖ్యమైన విషయానికి వస్తే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ. ఇది ఒక న్యూ అథారిటీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ. దీనికి వైడ్ పవర్స్ ఇచ్చింది ఎన్ఫోర్స్మెంట్ చేయడానికి. దీంట్లో ఒక ఇన్వెస్టిగేషన్ వింగ్ ఉంటుంది. దాని హెడ్ వచ్చి డైరెక్టర్ జనరల్ ఉంటారు. ఏవైనా కన్జ్యూమర్ లా వైలేషన్స్ అవుతే వీళ్ళు ఆ విషయంలో ఎంక్వైరీ చేస్తారు. ఆ విషయంలో ఎంక్వైరీ చేసి దాంట్లో ఉన్న విషయాలు చర్చించి దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటారు. ఈ CCPA కి వైడ్ పవర్స్ ఇవ్వడం జరిగింది. CCPA దానంతటి దానిగా సుమోటో కేసెస్ని కూడా తీసుకుంటుంది. యాక్షన్స్, రీకాల్ ప్రోడక్ట్స్ని, లేకపోతే ప్రైస్, గూడ్స్, సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పెంచడం కానీ వాటిని తగ్గించడం కానీ, లేకపోతే మాల్ ప్రాక్టీసెస్ ఎక్కడైతే అవుతున్నాయో లైసెన్స్ని అలాంటి వాటికి లైసెన్స్ని రద్దు చేసే విషయంలో అయితేనేమి కానీ కన్జ్యూమర్ కంప్లైంట్స్ని తీసుకోవడం. అయితే ఈ CCPA అధికారం ఒక రకంగా చెప్పాలి అంటే ఒకరికన్నా ఎక్కువ వినియోగదారులకి ఏదైతే ఒక విషయం వల్ల ఎఫెక్ట్ అవుతుందో ఆ విషయాల్లో ఈ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ డైరెక్ట్గా యాక్షన్ తీసుకుంటుంది. సో ఇంకొక విషయం మెయిన్గా ఇందులో చర్చించబడింది ప్రోడక్ట్ లయబిలిటీ అండ్ పీనల్ కాన్సిక్వెన్సెస్. ఈ కొత్త యాక్ట్లో product liability brings within its scope the product manufacturer, product service provider and product seller for any claim for compensation. అంటే
ప్రోడక్ట్ సెల్లర్ అంటే థర్డ్ పార్టీ సెల్లర్. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్ ఎంత లయబిలిటీ ఉంటుందో ఎట్ ద సేమ్ టైం ప్రోడక్ట్ సెల్లర్కి కూడా అంతే లయబిలిటీ ఇస్తూ ఈ కొత్త యాక్ట్లో కొన్ని అమెండ్మెంట్స్ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇవాళ రేపు ఏదైనా ఒక ప్రోడక్ట్ని ఒక మ్యానుఫ్యాక్చరర్ అమ్మాలంటే త్రూ కామర్స్ ద్వారా ఆన్లైన్ సైట్స్లో పెట్టి అమ్ముతున్నారు. సో వెన్ ద మ్యానుఫ్యాక్చరర్ ఎంత లయబిలిటీ ఉంటుందో అదేవిధంగా ప్రోడక్ట్ సెల్లర్కి కూడా అంతే లయబిలిటీ ఇస్తూ ఇందులో కొత్త అంశాలు చేర్చడం జరిగింది. ఇంకా తర్వాత విషయానికి వస్తే అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అంటే ఇప్పుడు ఈ కొత్త చట్టంలో ఈ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ డెఫినేషన్ని మార్పులు చేయడం జరిగింది. దీని ప్రకారం షేరింగ్ ఆఫ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ గివెన్ బై ద కన్జ్యూమర్ ఇన్ కాన్ఫిడెన్స్ అంటే కాన్ఫిడెన్స్గా ఉంచవలసిన కన్జ్యూమర్ చిరునామా కానీ కన్జ్యూమర్ యొక్క వ్యక్తిగత విషయాలు కానీ డిస్క్లోజ్ చేసిన విధంగా డిస్క్లోజ్ చేసి ఏదైనా అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ చేస్తే దానికి ఏ విధమైన పెనాల్టీస్ ఉంటాయి అన్నది ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 అమెండ్మెంట్ యాక్ట్లో చెప్పడం జరిగింది. అయితే ఈ CCPA అథారిటీస్లో ముఖ్యంగా చర్చించుకోవాల్సింది పెనాల్టీస్. ఇన్ కేస్ ఆఫ్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ అయితే దానికి ఏ విధంగా పెనాల్టీ వేస్తుంది CCPA అంటే ఇండియన్ రూపీస్లో 1 మిలియన్ వరకు అప్ టు 1 మిలియన్ మ్యానుఫ్యాక్చరర్కి కానీ ఆర్ ఎండార్సర్కి కానీ లేకపోతే మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ జరిగిన వాళ్ళకి కూడా ఈ రకమైన పెనాల్టీ విధించే అధికారాన్ని ఈ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీకి కల్పించింది ఈ కొత్త చట్టం ప్రకారం. అలాగే ఇంప్రిజన్మెంట్ ఏదైతే ఉందో అది 2 years వరకు పెంచడం జరిగింది. ఇక నాట్ బట్ లాస్ట్ విషయానికి వస్తే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్స్ రిజల్యూషన్. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ కీ అమెండ్మెంట్ ఇన్ న్యూ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019. దీని ప్రకారం ఏంటంటే ఒక వినియోగదారుడు ఏదైనా ఒక సమస్య వల్ల కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళినట్టయితే ఇప్పుడు వరకు డిస్ట్రిక్ట్ ఫోరం కానీ స్టేట్ ఫోరం కానీ నేషనల్ ఫోరం కానీ వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ ప్రొవిజన్ ఫర్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్స్ రిజల్యూషన్ వల్ల ఏంటంటే ఒక సింప్లిఫైర్ చేసింది ఈ ప్రాసెస్ని అంతా. వినియోగదారుడు వచ్చి డైరెక్ట్గా అంటే కన్జ్యూమర్ ఫోరమ్స్లో ఉన్న కేసెస్ ప్రెషర్ని తగ్గించడానికి ఆల్రెడీ కన్జ్యూమర్ ఫోరమ్స్లో తీసుకుంటే థౌజండ్స్ ఆఫ్ కేసెస్ పెండింగ్ ఉన్నాయి డిస్పోజ్ అవ్వకుండా. సో ఈ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ వల్ల ఏంటవుతుందంటే డైరెక్ట్ ఫోరంకే వెళ్లకుండా ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్స్ రిజల్యూషన్ ద్వారా కేసెస్ పరిష్కారం చేసుకునే అవకాశాన్ని ఈ కొత్త చట్టంలో పొందుపరచడం జరిగింది. ఇది ఒక మెయిన్ డెవలప్మెంట్గా తీసుకోవచ్చు. And within the new act, all set become of law gone or and consumer was awake to be aware. అంటే ఈ విధమైన ముఖ్యమైన మార్పుల ద్వారా ఈ కొత్త వినియోగదారుల పరిరక్షణ చట్టంలో కొత్త అంశాలు చేర్చడం ద్వారా ఎప్పుడైతే ఈ ఆధునిక ప్రపంచంలో ఈ డిజిటల్ ఎరా స్టార్ట్ అయిన తర్వాత వినియోగదారుడికి ఎదురయ్యే సమస్యలు కొత్త రకమైన సమస్యలన్నిటికీ ఒక రకంగా ఈ కొత్త వినియోగదారుల పరిరక్షణ చట్టం ద్వారా కొంత ఉపశమనం కలుగుతుందని మనం అనుకోవచ్చు. ఈ కొత్త చట్టాల అమలులో కొంత ఇబ్బందులు ఉన్నా కూడా రాను రాను ఈ చట్టాల అమలు తీరు కొంత మెరుగుపడి వినియోగదారునికి పరిరక్షించే విధంగా ఉంటుందని మనం అందరం ఆశిద్దాం. రేపటి ఇంకో ముఖ్యమైన అంశంతో రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.